గ్రేప్స్ చేత్తో క్రష్ చేస్తున్నారు, కిచెన్ టూల్స్ వాడవచ్చుగా అని కొందరు అంటున్నారు. చేత్తో చేస్తే వైన్ టేస్ట్ బాగుంటుంది. చేత్తో చేసుకోవడానికి కొందరు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో కాళ్ళతో కూడా తొక్కుతారు. ఆ వైన్ షాపులలో కొని బాగానే తాగుతారు. పెద్ద పెద్ద మెషిన్స్ కూడా ఉన్నాయి ఈ గ్రేప్స్ని క్రష్ చేయడానికి. కానీ కాళ్ళతో తొక్కే విధానం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నెట్లో కొట్టి ఒకసారి చూడండి. దాంతో పోలిస్తే మనం చేత్తో చేసుకోవడం అనేది చాలా మంచి ఉత్తమమైన మార్గం. మనం చేసుకునే వైన్ ఎప్పుడు పడితే అప్పుడు తాగకండి. రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ తాగండి. అది ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తాగితే అది అనారోగ్యానికి దారితీస్తుంది. వైన్ చేసుకోవాలి అనుకునేవారు కొంచెం చేసి ఓకే అయితే ఎక్కువ మొత్తంలో ప్రయత్నించండి. వైన్ ద్రాక్షతో చేస్తున్నాము, దీనిలో షుగర్ కూడా ఎక్కువ వేస్తున్నాం కదా, ఇది జ్యూస్లా ఉంటుంది అని అనుకోవద్దు. వైన్ షాపులో అమ్మే వైన్లానే ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. వైన్ ఇంట్లో తయారు చేసుకోవచ్చా అనేది కొందరి సందేహం. మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటాం, మనం వాడుకుంటాం, తప్పులేదు. దీనిని మార్కెటింగ్ చేయడం తప్పు. మనం ఇంట్లో తయారు చేసేసి బయట మార్కెటింగ్ చేయడం అనేది తప్పు. ఇలా వైన్ తయారు చేయడం గురించి అన్ని భాషల్లో వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించండి. ఈస్ట్ అనేది మీరు వైన్ తయారు చేయాలనుకునే క్వాంటిటీకి కరెక్ట్ రేషియోలో ఉండాలి. అలా కాకుండా మీరు తక్కువ వేస్తే వైన్ అనేది ఫర్మెంటేషన్ సగం వరకు జరుగుతుంది, మిగిలిన గ్రేప్స్ అనేవి పాడవుతాయి. ఇప్పుడు మీరు 1 kg చేయాలనుకున్నారు, 1 టీ స్పూన్లో 1/4 వంతు వేయండి. అలా కాకుండా మీరు 3-4 kgలు చేద్దాం అనుకున్నారు, అప్పుడు 1 స్పూన్ ఈస్ట్ వేయండి. అలా కాకుండా మీరు ఎక్కువ వేశారు కదా, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వైన్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా స్ట్రాంగ్ అయినప్పుడు టేస్ట్లో చాలా రకాలుగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ క్యాప్ ఓపెన్ చేసి కొంచెంసేపు ఉంచేస్తే దానిలో ఉన్నటువంటి పవర్ అనేది తగ్గిపోతుంది. కొందరు అడుగుతున్నారు, ఈ వైన్ తయారీలో ద్రాక్ష వేస్తాం కదా, అది గింజలు తీసి వేయాలా లేకపోతే జ్యూస్ చేసి వేయాలా అని. అవసరం లేదు, డైరెక్ట్గా గ్రేప్స్ వేసేసి దాన్ని చేత్తో క్రష్ చేస్తే సరిపోతుంది. దానిలో ఉన్న గింజలు ఏమి తీయాల్సిన అవసరం లేదు, దాన్ని అలా వేసేస్తే సరిపోతుంది. ఇలా చేసిన వైన్ కాయాలా అని కూడా అడుగుతున్నారు. కాయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ప్రాసెస్లోనే వైన్ అనేది మీకు బెస్ట్ రిజల్ట్ తోటి వస్తుంది. కాబట్టి మీరు ఈ వైన్ని తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టి హీట్ చేయడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసిన వైన్ ఎప్పటి వరకు ఉంటుంది అని అడుగుతున్నారు. 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న వైన్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది కొందరు సందేహం. అయితే 4% పైనే ఉంటుంది. 4% కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. దీనిలో ఆల్కహాల్ పర్సంటేజ్ చెక్ చేయడానికి హైడ్రోమీటర్ అని ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నాకు అది అందుబాటులో లేదు. బయట వైన్ షాపులో అమ్మే వైన్ రేట్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వైన్ అనేది రోజు పెరిగే కొద్దీ దాని రేటు పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? దాని టేస్ట్ పెరుగుతుంది కాబట్టి దానికి కూడా రేటు పెరుగుతుంది. వైన్ ఎంత పాతదైతే అంత రేటు పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెడ్ వైన్ తయారీ ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. Thanks for watching my video. If you like my video, please share and subscribe my channel.